ఇసుక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలకు సంబంధించినటువంటి ప్రధానంగా మనం చూస్తున్నాం వార్త. సో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన మార్చురి మాటలు మాట్లాడడం తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం, తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి భాష పట్ల, ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల. అది కూడా ఒక ప్రభుత్వ బహిరంగ కార్యక్రమంలో పిల్లలకి పాఠాలు బోధించేటువంటి లెక్చరర్లకు నియామక పత్రాలు అందించేటువంటి ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అత్యంత జుగుప్సాకర మాటల్ని చూసి తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం చీత్కరించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి ఆ మాటల్ని బట్టి. సో భాష సిగ్గుపడుతుందేమో, అక్షరం తల దించుకుంటుందేమో, వ్యాకరణం వ్యాకుల పడుతుందేమో, నాలుగు అందరికీ ఉంటుంది, భాష అందరికీ వస్తుంది, అంత మాత్రాన సమయం సందర్భం అక్కర్లేదా, ఏది పడితే అది వదిలేయడమేనా, ఎక్కడ ఏ సందర్భంలో ఎవరి ముందు మాట్లాడుతున్నామో తెలియాలి, కనీసం తన హోదానైనా గుర్తెరగాలి, ఎదుటివారి వయస్సు యశస్సు అయినా గుర్తుండాలి, ఏది ఉచ్చం ఏది నీచం అర్థం కావాలి, తన చరిత్ర ఎదుటివారి చరిత్ర తెలిసి ఉండాలి, తలెత్తుకోగల అనుభవం ఎవరిదో, తల దించుకునే గతం ఎవరిదో గుర్తుకు రావాలి. ఇట్లా మొత్తం అన్ని చోట్ల నుంచి తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వస్తుంది. ఒక తెలంగాణ ఒక అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణను తన రాజకీయ చాణక్యంతో కావచ్చు, తన ఒక ఉద్యమ పోరాట నిర్మాణంతో కావచ్చు, అద్భుతంగా తెలంగాణ సమాజం యొక్క కళ నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అందించినటువంటి తెలంగాణ సాధకుడి పట్ల నిన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా ఇష్టారీతిన, చాలా జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడినటువంటి భాష పట్ల, ఉపయోగించినటువంటి మాటల పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది అన్ని వర్గాల నుంచి, అందరి జనం నుంచి. చేవలేక చావు భాష, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ అసందర్భ సంధి ప్రేలాపణలు, శిఖర ప్రాయుడైన కేసీఆర్తో రణం చేయలేక మరణపు మాట, ముఖ్యమంత్రి నోట దారుణ భాష, సంతులనం కోల్పోతున్న రేవంత్ రోజు రోజుకు మరింత కిందికి దిగజారిపోతుంది. ఆయన ఉపయోగించే భాష తిట్టుడే రాజకీయం అయితే అటువంటి రాజకీయం ఆమోదయోగ్యమైతే గత కొన్నేళ్లుగా రేవంత్ నేర్పిన తిట్ల కన్నా 100 రెట్ల తిట్లతో ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ను, దాని పరిపాలనను తిడుతున్నారు. మరి తిట్లే రాజకీయమైనప్పుడు తిట్టిన ప్రజల మీద కేసులు ఎందుకు పెడుతున్నట్టు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలంగాణలో సామెత ఉంది. పూర్వకాలంలో చాణక్యుడు చెప్పాడు, ఈ లోకంలోని మనుషులు మధురముగా మాట్లాడేవారని ప్రేమిస్తారని. అర్థం చేసుకోవడానికి పాండిత్యమైన ఉండాలి, లేక పామరత్వమైన ఉండాలి. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత తెలంగాణ పాలకులకు ఆ రెండే లేవు, అదే అసలు సమస్య అంటూ చూస్తున్నాం. మానసిక సమతుల్యత కోల్పోయిన రేవంత్ అంటూ ఇది ఏఐ బాట్ గ్రోకు విశ్లేషణ. సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాష పట్ల శిఖర సమానమైనటువంటి కేసీఆర్ గారి పట్ల ఆయన మాట్లాడినటువంటి మాటలు తీవ్రంగా ఖండించబడుతున్నాయి, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా. సో ఒకసారి మనం చూద్దాం. ఇక కాంగ్రెస్ కాటికే వయా మార్చురి, గెట్ వెల్ సూన్ చీఫ్ మినిస్టర్, మర్యాదకు ఉన్నటువంటి అన్ని హద్దులు దాటేశాడు. వెంటనే సీఎం కుటుంబ సభ్యులు ఆయనను మెంటల్ హాస్పిటల్కు తీసుకెళ్లాలి, లేదంటే తీవ్ర ఆందోళన ఉన్న ఆయన తన చుట్టుపక్కల ఉన్న వారిని కరవడం ఖాయం. గెట్ వెల్ సూన్ చీఫ్ మినిస్టర్, నాట్ చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే ఈ మార్చురి వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. మానవత్వం లేని సీఎం, ఉద్యమ నేత, ప్రజానాయకుడు కేసీఆర్ ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు హేయమంటూ, మానవత్వం లేని సీఎం అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. తరిమే రోజు ముందున్నదంటూ వి ప్రకాష్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని తరిమే రోజు ముందుందంటూ ముఖ్యమంత్రివి హేయమైన వ్యాఖ్యలు అంటూ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. సీఎం క్షమాపణలు చెప్పాలి అంటూ ప్రముఖ పత్రికా సంపాదకులు కె శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. సీఎం మాటలు అత్యంత జుగుప్సాకరం అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి స్పందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమైనటంటూ, తులసి తీర్థం పోయడమే ఆలస్యం ఇంకా అంటూ అధిష్టానం ఆదరించకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి స్పందించారు. రేవంత్ ఒక రాజకీయ రాజనాల అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. తిడితే గొప్పవారైపోరు అంటూ కనకదుర్గ దంటూ రాజకీయ విశ్లేషకులు. భాష అనే గొప్ప నిపుణత మానవ జాతికి మాత్రమే ఉంది, దాన్ని వాడే పద్ధతుల్లో వాడాలంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం అంటూ పరాంకుశం వేణుగోపాలస్వామి సీనియర్ జర్నలిస్టు స్పందించారు. సంస్కారహీనతే ప్రత్యేకత అంటూ బుద్ధా మురళి రాజకీయ విశ్లేషకులు స్పందించారు. కాంగ్రెస్ శవపేటిక చివరి మేకు అంటూ శ్రీశైల్ రెడ్డి పంజగుల రాజకీయ విశ్లేషకులు స్పందించారు. నీచత్వానికి ఇది పరాకాష్ట అంటూ పాపారావు ఆర్థిక రంగ నిపుణులు రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ సంస్కారానికి, రేవంత్ సంస్కారానికి జమీన్ ఆస్మాన్ పరాక్ ఉందంటూ ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం క్షమించదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సంస్కారహీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ చావును కోరుతూ కించపరిచేలా మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదంటూ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులు స్పందించారు. మూర్ఖపు ముఖ్యమంత్రికి తగిన శాస్తి చేస్తామంటూ బజారు మనిషిలాగా మాట్లాడుతుంటే అహంకారంతో అసభ్యంగా మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా పరిగణిస్తోందంటూ పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు. మార్చిలో నుంచి కాంగ్రెస్ కాటికే వెళ్తుంది అంటూ డాక్టర్ అంజనేయ గౌడ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ పొద్దు గడవడం లేదు. మేడే రాజీవ్ సాగర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆయన కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇట్లా అన్ని వర్గాల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఖండన వ్యక్తమవుతుంది. ఆ విషయం కన్నా ఆలోచన మిన్న గుమ్మడిదల రంగారావు విశ్రాంత డైరెక్టర్ లోక్సభ సచివాలయం క్షమాపణలు కోరాలే బద్రీ నర్సన్ రాజకీయ విశ్లేషకులు. సో ఇట్లా అన్ని వర్గాల నుంచి అన్ని స్థాయిల నుంచి చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆక్షేపిస్తున్నారు. చాలా ఒక భాష మాట్లాడుతున్నప్పుడు అది కూడా ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎటువంటి సభ, ఎటువంటి వేదిక, ఎటువంటి కార్యక్రమము, ముందు ఎవరున్నారు అనేది కూడా గమనించుకోకుండా ఈ రకంగా ఇష్టారీతిన మాట్లాడడం నిజంగా ఎవరిని అసలు చావు అనేది ఎవరిని కోరుకోరు. జనరల్గా ఒక సంస్కారంగా మాట్లాడే వాళ్ళు ఎదుటి వాళ్ళ చావునని కోరుకోరు. కానీ ఒక సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఉండి అంతకంటే ముందు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఒక 10 సంవత్సరాల పాటు ప్రజల ఆదరాభిమానాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి పట్ల ఈ విధంగా మార్చురీకి వెళ్తారని మాట్లాడడం అయితే నిజంగా ఎవరు కూడా దాన్ని హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా ఆమోదించరు. ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. అయితే రాహుల్ ఎపిసోడ్ గుర్తుందా? నాడు రాహుల్ గాంధీపై హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు తీవ్రంగా కేసీఆర్ వాటిని ఖండించారు. రాహుల్కు అప్పుడు బాసటగా నిలిచారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ రేవంత్పై నెటిజన్ల ఫైర్. అంటే మానవీయ కోణం అనేది ఆ రకంగా ఉండాలి. ఏకంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన పుట్టుకకు సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆ రోజు ఆయన అస్సాం సీఎంగా ఉన్నటువంటి ఆయన చేశారు. హిమంత బిశ్వ శర్మ చేస్తే దాన్ని ఆ రోజు అది సమంజసం కాదు, అది మంచిది కాదు, ఆ రకంగా రాజకీయాల్లో మాట్లాడొద్దు అంటూ రాహుల్ గాంధీ పక్షాన రాహుల్ గాంధీకి బాసటగా మానవీయ కోణంలో ఒక స్పందించే హృదయం గల మనిషిలాగా ఆనాడు కేసీఆర్ గారు ఆయనకు బాసటగా నిలిచినటువంటి విషయాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పార్టీ ఏవైనా కావచ్చు, కానీ మాట్లాడకూడని మాటలు ఎవరు మాట్లాడినా కూడా వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధితులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి నాటి ఘటనను ఇవాళ అందరూ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఇట్లా ఇటువంటి భాష ముఖ్యమంత్రి ఉపయోగించడం, దట్టు పిల్లల ముందు, తర్వాత ఆ లెక్చరర్స్ ముందు ఆ రకంగా, అంటే బడి పిల్లల ముందు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి మాటలే మాట్లాడారు. వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళకు నియామక పత్రాలు అందించేటువంటి ఆ దాంట్లో కూడా ఈ రకమైన మాటలు మాట్లాడి సీఎం స్థాయిని దిగజారుస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక అసెంబ్లీకి సంబంధించిన వార్త చూస్తే గవర్నర్ నోటా సర్కారు అబద్ధాలు, అరకొరే అమలు అయినా గొప్పలు, హామీలన్నీ అమలు చేసినట్టుగా గప్పాలు, కింద పేర్కొన్న పథకాలంటే అన్నింటినీ రేవంత్ అమలు చేసినట్టుగా ప్రభుత్వం అమలు చేసినట్టుగా గవర్నర్తో ప్రకటన చేయించింది. ఈ పథకాలు మీకు అందుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది, అయిందా అంటే అందరికీ కాలేదు. రైతులకు 12,000 రైతు భరోసా అందించింది, అయిందా అంటే అందరికీ రాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్కో రైతుకు కూలీకి ఏడాదికి 12,000 ఇస్తుంది, ఇది లేదు. అత్యాధునిక ఆడియో విజువల్ వీడియో సదుపాయంతో 566 వేదికలు రైతు వేదికలు ఏర్పాటు చేసింది. రైతు వేదికలు అనేవి మొత్తం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డవి. 500 బోనస్ అనేది జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ 500 బోనస్ కొన్ని రకాల ఓట్లకే ఇచ్చారు, సన్న ఓట్లకు అది కూడా అందరికీ అందని పరిస్థితి. ఇట్లా అందకున్నా కూడా సరే ఏదో అక్కడక్కడ మొదలైనటువంటి పథకాలని కూడా జనరలైజ్ చేసి అందరికీ అందించినట్టుగా నిన్న మన ప్రభుత్వం ఇచ్చినటువంటి గవర్నర్ స్పీచ్లో పేర్కొన్నారు. స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రయాణం, అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగం, అన్ని అసత్యాలన్నట్టు బీఆర్ఎస్ ఆందోళన, షేమ్ అంటూ సభ్యుల నినాదాలు. ఈ నెల 19 రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. గవర్నర్ ప్రసంగమా, గాంధీ భవన్ ప్రెస్ మీటా అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. జిష్ణుదేవ్ నోట అన్ని అసత్యాలు, రాజ్భవన్ స్థాయిని ప్రభుత్వం దిగజార్చింది. కాంగ్రెస్ తల్లి రాజీవ్ విగ్రహాలని 3 ఏళ్ల తర్వాత గాంధీ భవన్కు పంపిస్తామంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపల పేజీలో చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ మనం చూడొచ్చు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైనటువంటి బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, చిత్రంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి ప్రతిపక్ష నేత మసూరాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఉన్నారు. అసెంబ్లీలో అందరి దృష్టి కేసీఆర్ పైనే. సభ లోపల బయట ఒకటే చర్చ. ఎదురేగి స్వాగతించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, కేసీఆర్ను కలిసిన తుమ్మల, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం అంటూ గవర్నర్ ప్రసంగం సాగింది. షేమ్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. గవర్నర్ ప్రసంగమా, గాంధీ భవన్ ప్రెస్ మీటా,
420 హామీలపైన కొత్త ముచ్చట లేదు. 10 నెలల అటర్ ఫ్లాప్ పరిపాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని భావించాం. కానీ అటువంటిది ఏమీ కనిపించలేదు. గవర్నర్ ప్రసంగం మొత్తం గవర్నర్ ప్రసంగం కాదు, అది గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు ఇచ్చేటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలాగా సాగింది అంటూ రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు కాలేదు కాబట్టి అట్లీస్ట్ మేము అమలు చేయలేకపోయాము, పలానా కారణాల వల్ల మేము అమలు చేయలేకపోయాం, లేదంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం, ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు అందింది, మిగిలిన వాళ్ళకి ఇంకా చాలా వరకు అందాలి, ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్తారేమో అనేది భావించాం. కానీ అటువంటి వాస్తవాలు చెప్పలేదు, ఎక్కడ ఒక ప్రాయశ్చిత భావన కలగలేదు. ఏమి ఇవ్వకున్నా కూడా అన్నీ అమలు చేసినట్టుగా ప్రభుత్వం గప్పాలు కొట్టింది అంటూ బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. అసలు ఈ ప్రభుత్వానికి కమిషన్ యావ తప్ప ఎటువంటి విజన్ లేదు అంటూ కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్ తప్ప ఎటువంటి విజన్ లేదు, కమిషన్ కూడా 20% కమిషన్ అంటూ ప్రభుత్వానికి పేరుపడింది. స్వయంగా కాంట్రాక్టర్లే మాకు బిల్లులు రావాలంటే 20% కమిషన్ అడుగుతున్నారంటూ వాళ్ళు తమ గోడు వెళ్ళబేసుకున్న విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తారా? దావోస్ నుంచి గతంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. స్వచ్ఛ భయో కంపెనీ పెట్టి రేవంత్ రెడ్డి సోదరుడు పెట్టుబడి పెడుతున్నట్టు మండిపడ్డారు. క్యాన్స్ గుజరాత్కు, కార్నింగ్ తమిళనాడుకు, ప్రీమియర్ కంపెనీలు ఏపీకి తరలిపోయాయని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలోని ప్రతి వాక్యం పచ్చి అబద్ధం, మోసం, ఇది గవర్నర్ కూడా మోసం చేయడమే అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోతున్న గోదావరి పరివాహకం, రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయంటూ కేటీఆర్ మండిపడ్డారు. మొత్తం గవర్నర్ నోటా సర్కార్ అబద్ధాలు పలికించింది. రుణమాఫీ కాలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైతు భరోసా సైతం ఇంకా చాలా మంది రైతులకు అందకపోయినా ఇస్తున్నట్టు చెప్పారు. మేనిఫెస్టోలో రైతు భరోసా కింద ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని ప్రకటించినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం 12,000కు పెంచినట్టు పేర్కొనడం గమనార్హం. ఇట్లా అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే. 6 గ్యారెంటీలతో పాటుగా ఇంకా అనేక హామీలు ఇచ్చింది. అట్లీస్ట్ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పెట్టుకున్న డెడ్ లైన్కి ఏవైతే పెట్టుకున్నారో, టైం బౌండ్ పెట్టుకున్నారో, దాంట్లో ఆ 100 రోజుల్లో కూడా అమలు చేయలేనటువంటి విషయాలని కూడా దాదాపుగా అమలు చేస్తున్నట్టుగా గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ముట్టడించిన బీఆర్ఎస్వి వర్సిటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి, ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ డిమాండ్. అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. సభ 20 రోజులు నడపాలి, 20% కమిషన్పై చర్చించాలి, రైతాంగ సమస్యలపై సమగ్ర చర్చ జరపాలి, ప్రాజెక్టుపై లోతుగా చర్చ పెట్టాలి, ప్రతిపక్షాలకు మైకి ఇవ్వద్దని, బుల్డోజ్ చేయొద్దు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమస్యల పట్ల, ఇంకా అనేక సమస్యల పట్ల చర్చించేందుకు 20 రోజుల పాటు సమయం ఇవ్వాలి అంటూ, 20 రోజులు సభ నడపాలి అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని శాసనసభ వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందంటూ హరీష్ రావు పేర్కొన్నారు. రైతు బంధు అందక రుణమాఫీ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలి, ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీ పైన చర్చ పెట్టాలంటూ కోరామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ ఆయన విమర్శించారు. మీరా సామాజిక న్యాయ దినోత్సవం జరిపేది, అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయలేదు, కులగణన లెక్కలు ఎందుకు చెప్పట్లేదు, పరిశ్రమలు తరలిపోతుంటే 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారా? కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు ప్రశ్నల వర్షం. అబద్ధాలని అందమైన భాషలో చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు, మహాలక్ష్మి గేమ్ చేంజర్ అనడం సిగ్గు చేటు, మహిళలకు 2,500 ఇవ్వకుండానే అలా ఎలా అంటారు? విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ కవిత. సో ఈ మహిళల్ని ఆకర్షించినటువంటి హామీ 2,500 రూపాయలు ప్రతి నెలకు ప్రతి మహిళకు ఇస్తామనేది మహిళల్ని ఆకర్షించినటువంటి హామీలో అతి ప్రధానమైన హామీ ఇది. కానీ ఆ హామీ అమలు కాకుండానే మహాలక్ష్మి గేమ్ చేంజర్ అనడం అనేది సిగ్గుచేటు. గవర్నర్ ప్రసంగంలో ఆ లైన్ పెట్టడం అనేది సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు. సో అసలు మహిళా దినోత్సవం నుంచే ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి, 2,500 ఎప్పుడు ఇస్తారు, ఇంకా మహిళలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎప్పుడు ఇస్తారంటే ఒక పోస్ట్ కార్డు ఉద్యమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత గారు ఆల్రెడీ శ్రీకారం కూడా చుట్టారు. కానీ ఏమీ ఇవ్వకుండానే ఆల్రెడీ 2,500 రూపాయలు మహిళలకు అందిస్తున్నట్టుగా ఒక గేమ్ చేంజర్ ఆ ప్రోగ్రాం అంటూ గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు. మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంటు, 20 ఏళ్ళు నేనే సీఎం, బీఆర్ఎస్లో టచ్లో ఉంటే మీకే నష్టం. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకోలేదని అసహనం. గవర్నర్ ప్రసంగ సమయంలో ఎలా అడ్డుకుంటామని ఓ సీనియర్ మంత్రి చురక. సభలో సీఎం మాట్లాడుతుండగానే వెళ్ళిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమన్వయ లోపం బహిర్గతం. సో 20 ఏళ్ళు సీఎంగా నేనే ఉంటా అంటూ తనకు తానుగా ప్రకటించేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లందరూ మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ఒక సమన్వయం లేకనే ఉన్నారు.
ఒక కినుక వహిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇక 20 ఏళ్లకు తానే సీఎంగా తనకు తానేగా సీఎంగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళతో టచ్లో ఉన్నారనేది ఆయనకున్నటువంటి సమాచారం. మరి ఆ సమాచారం మేరకు ఎవరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీతోటి టచ్లో ఉండొద్దు, నేనే 20 ఏళ్ళు సీఎంగా ఉంటా, తర్వాత మళ్ళీ మీకే నష్టం అంటూ ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. రైట్. రేషన్ బియ్యం వస్తలేవు. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కొరత 12వ తేదీ వచ్చినా కూడా షాపులకు చేరని వైనం. బియ్యం లేకపోవడమే కారణం. సకాలంలో అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. సన్న బియ్యం పంపిణీపైన స్పష్టత శూన్యం. భూసేకరణ పేరిట పొట్టగొడుతున్నారంటూ వార్త చూస్తున్నాం. 3 పంటలు పండే సారవంతమైన భూముల్ని నిమ్స్ ప్రాజెక్టు కోసం అధికారులు బలవంతంగా భూసేకరిస్తుండడం పైన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో రైతులు భగ్గుమంటున్న పరిస్థితి. తర్వాత ఇక్కడ తాగునీటికి తిప్పలు. రాష్ట్రంలో ఇప్పటికే తాగునీటి తిప్పలు స్టార్ట్ అయినాయి. చాలా చోట్ల ట్యాంకర్లలో వచ్చి నీళ్లు పట్టుకున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఓబీసీ డిమాండ్ల సాధనకు ఉద్యమించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ వాదానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందంటూ రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్ర చేసినటువంటి స్టేట్మెంట్ చూడొచ్చు. రైట్గా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. ఆ వార్త చూస్తున్నాం. స్పీకర్కు సుప్రీం నోటీసు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపై 25లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం. సభాపతి నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ. 10 మంది ఎమ్మెల్యేలో ఆందోళన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి ఇక దడ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. 25th వరకు సమాధానం చెప్పాలి అంటూ ధర్మాసనం స్పీకర్కు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఆందోళన మొదలైంది. చాలామంది మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మమ్మల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఫ్లెక్సీలలో వాడుకుంటారంటూ ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత లేదు మేము బీఆర్ఎస్లో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదంటూ రకరకాలుగా ఇక మళ్ళీ మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఆ నాయకుల్లో అంటే ఆ ఎమ్మెల్యేలో ఒక భయం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు తప్పవు అనేది. ఎందుకంటే అడుగులు కూడా చాలా వేగంగానే డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంది ఈ వలసల్ని. అంటే ఇక్కడ గెలిచి ఈ ఫిరాయింపుల్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని బీఆర్ఎస్ ఉపయోగించుకుంటోంది. ఇసుక మహిళా జర్నలిస్టు అరెస్టు. అక్రమ కేసులో 2 మహిళా జర్నలిస్టుల నిర్బంధం. ఓ రైతు బంధు అడిగిన వీడియో పోస్ట్ చేశారనే నెపం. సీనియర్ జర్నలిస్టు రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్లపైన కేసు. తెల్లవారుజామున 4 గంటలకే ఇళ్లపై పోలీసుల దాడులు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. కేటీఆర్ ఖండన. ఇదే అరెస్టు విచారణాధికారికి జడ్జి షోకాజ్. సర్కారు తీరును తప్పుపట్టిన ఎడిటర్స్ గిల్డ్. సో ఇట్లా జర్నలిస్టులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి నిజమైనటువంటి స్పందనను చూపించినందుకు కూడా ఈ రకంగా జర్నలిస్టులపైన కేసులు పెట్టి వేధించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గౌడన్ల పోరాటం తలొగ్గిన ప్రభుత్వం అనే వార్త చూస్తున్నాం. నీరా కేఫ్పై నమస్తే తెలంగాణ వరుస కథనాలు. నీరా కేఫ్ ఆస్తులు కూడా గీత కార్మికులకే. గౌడన్ల పోరుతో దిగొచ్చిన ప్రభుత్వం కల్లుగీత ఫెడరేషన్కు బదిలీ చేస్తూ ఒప్పందం. నీరా కేఫ్ను పర్యాటక శాఖ నుంచి కల్లుగీత ఫెడరేషన్కు మారుస్తూ ఒప్పందం చేసుకుంటున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. నందనం ప్రాజెక్టును ప్రారంభించాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన నందనం నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులన్నీ పూర్తయ్యాయి. దాన్ని త్వరలోనే ప్రారంభించాలి. ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఓపెన్ చేయలేకపోయాం. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలో నీరా కేఫ్లు ఏర్పాటు చేయాలి. గౌడర్నల విశేష ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలి. తూతుబంద్రంగా ఒప్పందాలు చేస్తే కుదరదు. ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క చూస్తే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషాదకర పరిస్థితులకు అసలు బ్రేక్ అనేది ఉండట్లేదు. రోజు ఎక్కడో చోట రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి ఒక విషాదమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. పొలంలోనే కౌలు రైతు ఆత్మహత్య. జాడలేని సాగునీళ్లు, ఎండిపోయిన పంటలు, పెరిగిపోయిన అప్పులు, దిక్కుతోచని పరిస్థితులు. దుఃఖంతో విలపించిన అన్నదాత ఆత్మహత్య. సిద్దిపేట జిల్లాలో ఉరేసుకుని రైతు బలవన మరణం. కరెంటు షాక్తో మరో కౌలు రైతు మృతి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. 277 ఎకరాల అసైన్డ్ భూములకు ఎసరు ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ. మార్కెట్ ధర చెల్లించాలంటున్న కొంగర ఖుర్దు రైతులు. ఉద్యోగులు ఉద్యమ బాట అంటూ వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ నెరవేర్చాలంటూ కార్యాచరణ రూపొందించుకున్నారు జేఏసీ నాయకులు. అర్ధరాత్రి మాజీ సర్పంచ్ల అరెస్టు. పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమంగా నిర్బంధిస్తారా? కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు నిర్బంధ పాలన. సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్కి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండే అన్ని నీళ్ళ చెక్ డ్యాములు కావచ్చు, తర్వాత అన్ని చెరువులు కావచ్చు, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నాయి దానిపైన
మనం ఇక్కడ ఒక కంపారిటివ్ ఫోటో మనం చూస్తున్నాం. నాడు ఎట్లా జలకళతో ఉన్నాయి, ఇవాళ జలకళ లేకుండా ఎట్లా ఒట్టిపోయి ఉన్నటువంటి విషయం చూస్తున్నాం. ఆత్మకూరు ఎస్ మండలంలో చిన్నపోయిన 9 చెక్ డ్యాంలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యాంలు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకు పైగా సాగయ్యేది. దాదాపుగా 3000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వడంతో చెరువులను నిండడంతో పాటు చెక్ డ్యాముల్లో కూడా పుష్కలంగా నీటి నిల్వ ఉండేది. కానీ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒట్టిపోతున్నటువంటి చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు చూస్తున్నాం. సో అక్కడ అన్ని చోట్ల కూడా మనకి ఫోటోగ్రాఫ్స్ డీటెయిల్గా మనం చూడొచ్చు. ఒక్కొక్క చోట రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ యొక్క పంట పొలాల్ని ఎట్లా పశువులకు మేతగా వేస్తున్నారు అనేది డీటెయిల్గా చూడొచ్చు. సో మొక్కజొన్న రైతులు గోసపడుతున్నారు. తర్వాత 730 అడుగులు తవ్వినా కూడా చుక్క నీరు రాలేదు. బోర్లు వేసినా కూడా ఎక్కడ నీటి జాడ కనిపించట్లేదు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం వార్త చూస్తే ఎండుతున్న పంటలు, వట్టిపోతున్న చెరువులు, గతంలో పుష్కలంగా నేడు నీరందించలేని దుస్థితి. చెరువులు నింపే ప్రక్రియపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. అడుగంటున్న వేలాది చెరువులు, కాంగ్రెస్ సర్కార్ ప్రణాళిక లోపం, పాతాళానికి భూగర్భ జలాలు, లక్షలాది ఎకరాలకు ముప్పు, అన్నదాతల్లో ఆందోళన, కాళేశ్వరం నీరు ఎత్తిపోయడమే మార్గమని నిపుణుల సూచన. ఇట్లా ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేకపోవడంతో, చిత్తశుద్ధి లేకపోవడంతో, ఆలోచన లేకపోవడంతో, అంటే ఈ పరిస్థితి ముందే, అంటే ఎండాకాలం అనేది ప్రతిసారి వచ్చే కాలమే ఎండాకాలం, కొత్తగా ఎండాకాలం రాలేదు. ఎండాకాలం వస్తున్నప్పుడు ఒక 2-3 నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకోవాలి. ఈ ఎండలకి న్యాచురల్గా భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతుంటాయి కాబట్టి అట్లా తగ్గకుండా చెరువులు నింపే ప్రక్రియ ఎట్లా చేయాలి, తద్వారా భూగర్భ జలాలను ఎట్లా పెంపొందించాలి, ఉన్నటువంటి నీళ్లను ప్రాజెక్టులు ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లను సమగ్రంగా, సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా రైతుల పొలాలకి ఎట్లా మళ్లించాలనేటువంటి ఒక విజన్ ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో రైతులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో దేశానికి దిక్సూచి, విశ్వాసం నిబద్ధతో కలిసి నడుద్దాం, రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుద్దామంటూ గవర్నర్ చేసిన ప్రసంగం చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ నిన్న హాజరయ్యారు. గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం, అటర్ ఫ్లాప్ పాలనపైన అబద్ధాలు మాట్లాడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త సాక్షిలో చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా బీఆర్ఎస్తో సత్సంబంధాల అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తున్నాం. అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా, రాజకీయంగా ప్రత్యర్థమనే భావన ఉండాల్సిందే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్తో సత్సంబంధాలు, వాళ్ళ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్తో సత్సంబంధాలు చాలామంది కొనసాగిస్తున్నారు అంటూ ఒక భయం పట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డికి అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.